3 స్టార్. యోబు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో, అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయొచ్చు, ద్రాక్షారసము పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనస్తుల మీద పడినందున వారు చనిపోయిరి. దాన్ని నీకు తెలియజేయడం నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను. దేవుడి వాక్యమును తన ఇంటిలో ఆలకించునుగాక. మనకందరికీ తెలిసిన విషయమే, యోబు యొక్క కుమారులు కుమార్తెలు చనిపోయారు. అపవాది శోధించింది. అపవాది ఎప్పుడైతే దేవుని యొక్క అనుమతితో యోబుని శోధించడం మొదలుపెట్టిందో తన కుమారులను కుమార్తెలను చంపివేసింది. ఒకానొక దినమున తన కుమారులు కుమార్తెలందరూ కూడా తన అన్న ఇంట భోజనం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? యోబు యొక్క కుమారులు ఏం చేస్తున్నారు? కుమార్తెలు ఏం చేస్తున్నారు? యోబు దేవుని దృష్టికి యథార్థవంతుడు, నీతివంతుడు, నమ్మకమైనటువంటి వ్యక్తి. అతను ఏ విధమైనటువంటి దోషము లేదు, లోపము లేదు. మరి తన కుమారులు ఏం చేస్తున్నారు? కుమార్తెలు ఏం చేస్తున్నారు అంటే, రోజుకొక గృహంలో విందులు చేసుకుంటున్నారు. ఒక గృహంలో విందు, అలా ఒక్కొక్క గృహములో వారము రోజులు గడిచిపోతుంది, సమయము గడిచిపోతుంది. ఇంతలోనే హఠాత్తుగా ఏమైంది? మరణము సంభవించింది. అవును, లోకము అనేటువంటిది ఒక విందు. లోకములో దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది. జనాంగమంతా కూడా తినుచు, త్రాగుచు, పాపము చేస్తూ లోకానుసారమైనటువంటి జీవితంలోకి వెళుతున్నాం. కానీ ఆ విధంగా ఉంటే ఏమవుతుందో తెలుసా? హఠాత్తుగా మరణం వస్తుంది, దేవుని యొక్క రాకడ వస్తుంది, లేదా అపవాది నిన్ను శోధించి మరణములోకి తీసుకువెళ్తాడు. అప్పుడు నీ పరిస్థితి ఏమిటి? అపవాది మరణములోకి నిన్ను తీసుకువెళ్ళిన, దేవుని యొక్క రాకడ సమయం వచ్చి నీవు మరణించినా సరే నీకు అగ్నిగుండమే గతి అవుతుంది కదా, నరకాగ్నిలోకే వెళ్తాము కదా. కాబట్టి దేవుని యొక్క రాకడ సమీపిస్తుంది, అనేక సూచనలు నెరవేరబడుతున్నాయి. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారమైన జీవితానికి కట్టుబడి ఉండాలి, దేవునిలో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, ఆత్మీయ స్థితిని బలపరుచుకోవాలి.